లో తీసుకొచ్చినట్టు వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారిని మాట్లాడవలసి. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల పరిగిలో జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. భోజనం అయిందా కాలేదా? పాపం సబితకు ఒక్కతే తినలే, అక్క తినలేదు, మనందరం తిన్నాము. పేరు పేరున ఈరోజు పరిగి నియోజకవర్గం నుండి తరలి వచ్చిన అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, పేరు పేరున పత్రికా మిత్రులకి, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ బాటలో ముందుకు తీసుకొని పోయిన మనందరి అక్క పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అద్భుతంగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు హరీశ్వర్ రెడ్డి అన్న వారసుడు కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, తమ్ముడు కొప్పుల అనిల్ రెడ్డి గారు, కొప్పుల అనిల్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, తమ్ముడు మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మరి ఎల్లవేళలా విద్యార్థులకు అండగా ఉంటూ వీరోచితంగా పోరాడుతున్న తమ్ముడు మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, సోదరి మనం మన్నించాలి మీ పక్క నియోజకవర్గం కొడంగల్. ఈ కొడంగల్ అంటేనే మరి ఈరోజు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నాకు ఎప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. బయట రాష్ట్రంలో ఏమేమి జాయినింగ్లు అవుతున్నాయో వేరు, కానీ కొడంగల్లో ప్రతిరోజు కాంగ్రెస్ కార్యకర్తలను మన పార్టీలో చేర్చుకుంటున్న గౌరవ మాజీ శాసనసభ్యులు, తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ఓడగొట్టబోయే నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు, సోదరి విజితారెడ్డి గారు, మా తమ్ముడు మహిపాల్ గారు, ఇంకా ఇంతకుముందు అద్భుతంగా మాట్లాడిన తమ్ముడు మల్లేష్ గారు, సోదరుడు సురేందర్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న రామరెడ్డి గారు, ఇంకా ఇతర సీనియర్ నాయకులందరికీ ఎవరెవరి పేర్లు నేను చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోరి, బయటకు తిట్టకోరి అని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను. పార్టీ మారింది, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా, ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన, విలేకరు అడుగుతాడు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయింది అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నవరా అంటే నేను యాడు ఉండాలి నువ్వు గాడినే ఉన్నాడు అనుకో, వాడు ఏమంటావు నువ్వు దవడమికెళ్ళాడు దంపో, ఇంటికి రాగానే ఒకటి వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం, కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ళ బుడ్డ పొలగాన్ని పట్టుకొని అడిగినా తమ్మి కాలే ఆదాయ ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు, కాంగ్రెస్ అని చెప్తారు. కానీ స్పీకర్కి అర్థమవుతలేదు మీ వికారాబాద్ ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట. ఇంకా విచిత్రం నేను చూస్తా ఉన్నా, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక, కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే, పాపం ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే, అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నాం అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే, ఏ దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా గమ్మత్తైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో, ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగికెళ్ళి, లోపల చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయట పడ్డాడు, మల్లేష్ బయట పడ్డాడు, కొంత కష్టం ఇట్లున్నది గట్లున్నది అని చెప్పారు. కానీ కడుపులో ఏమున్నా, ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా, బాగా అప్పులున్నా, ఒక్కొక్కరి నెత్తి మీద 50 లక్షల కోటి రూపాయలు అప్పున్నా, లోపల బనీని చినిగిపోయినా, బనీని పొక్కలు పడ్డా, బయటికి మాత్రం కడకంగి కద్దరంగి వేసుకొని షాన్ మే ఫరక్ నియానా అని చెప్పి బయట తిరుగుతాం, అంతేనా? అట్లే ఉంటామా లేదా? ఎందుకంటే అట్లా ఉంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి ఇస్తాడు, లేకపోతే ఎవడు ఇస్తాడు అప్పు, మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది,
నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను దెబ్బన చెప్పులు ఎత్తుకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఎవడన్నా చెప్తాడా ఎట్లా ముఖ్యమంత్రి? ఈ విచిత్రం. ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో, నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నా, ఎంతో ₹1,00,000 అప్పు తీసుకున్నా అనుకో. తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే, జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పిన. మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు, నేను ఇయ్యలే. 2 నెలలు అయింది ఇయ్యలే, 6 నెలలు అయింది ఇయ్యలే. మహేష్ అని నువ్వుకుంటాడా? ఏమాయబాయి నువ్వు చెప్తివి, మస్తుగా చెప్తివి, ఇస్తలేవు, ఏం సంగతి అడుగుతాడా? అడగడా? నెల రోజుల్లో నేనే చెప్తి. మరి 6 నెలలు అయిపోయాయి, అడిగింది అనుకో. ఇక నేను ఏం చేయాలి? నిజానికైతే నిజాయితీ ఉన్నోన్నైతే, అరే 1,00,000 వెళ్తలేవే, 50,000 వెళ్తున్నాయి, 50,000 ఇస్తా, ఇంకో 50,000 మళ్ళీ ఇస్తానా, ఇక మిత్తి మాఫ్ చేయరని దండం పెడతా అని బతిమలు అడుకోవాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? ఏమైనా 100 రోజులలో గ్యారంటీని అమలు చేస్తా అన్నావు, అందరికి అన్ని ఇస్తా అన్నావు, మరి ఇవాళ ఇస్తలేవేందా అంటే ఏమంటుండే ఎరికేనా? ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారు? నన్ను మీరు కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుందా ఎక్కడైనా? ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. ఏం మాటలు అవి? ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు, సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కృషి మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్ట. మనం పిచ్చోళ్ళక వాడు కారు అట్లు ఇస్తుంటే, వాడు ఇంకోటి చేస్తుంటే, పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరుగా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదికి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే